మేము కూడా అదే చేస్తున్నాం కదా. రన్నింగ్ కామెంటరీ రాసి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, టాపిక్ని డైల్యూట్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. ఒక మహిళా కౌన్సిలర్ మాట్లాడేది కంప్లీట్ కూడా వినకుండా ఇంతకుముందు మహేశ్వరి లేసి ఏదో డౌట్ ఎమ్మెల్యే గారికి అడుగుతుంది. ఎమ్మెల్యే గారికి అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇస్తారు, లేదా కమిషనర్ గారు ఆన్సర్ ఇస్తారు. దాన్ని డైవర్ట్ చేసేటట్టు ముగ్గురు కౌన్సిలర్ మేల్ కౌన్సిలర్స్ పైకి ఎగరడం జరిగింది. ఇదే జరుగుతుంది. లాస్ట్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో కూడా ఒక మహిళా కౌన్సిల్ వేసి మాట్లాడుతుంటే వాళ్ళు అంటే ప్రేరేపిస్తున్నారు, మీరు రెచ్చగొట్టని ప్రేరేపించి అధికార పార్టీ వాళ్ళు ప్రేరేపించి మహిళా కౌన్సిలర్ ఇంపార్టెంట్లీ మహిళా కౌన్సిలర్కి కించపరుస్తున్నారు. మీకు జరిగింది తెలుసు, 111 సర్వే గురించి తెలుసు, 130 సర్వే తెలుసు. మున్సిపాలిటీ అసెట్స్ చాలా వరకు కబ్జా గురి అవుతుంది. దాని గురించి ఎప్పుడైతే ఎత్తడానికి జరిగిందో అది వైండప్ చేసి వెళ్ళిపోయారు, గంట కొట్టేసి వైండప్ చేసి. ఇదే విధంగా కొనసాగితే 36 మా 12 మందికి వార్డ్ కౌన్సిలర్స్లో ఉన్నటువంటి ప్రజలు ముందుకు రావాల్సి వస్తుంది. జరిగింది అసలు సాధారణ సమావేశం మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం 2019 ప్రకారం 3 డేస్లోనే ఇవ్వాలి. అప్పుడు దాని తర్వాతనే మున్సిపాలిటీ అనేది మీటింగ్ పెట్టాలి. కానీ ఇది ఇక్కడ అరాచకంతో వర్కింగ్ డేస్ కాకుండా మన అంబేద్కర్ గారి జయంతి నాడు 14వ తారీఖు డేట్ కూడా 13 వేసి ఇచ్చారు. కానీ 14వ తారీఖు మా ఇంటి కౌన్సిలర్ అందరికీ ఇచ్చారు. ఇది చాలా వరకు దారుణం. ఈరోజు మున్సిపల్ సర్వసాధారణ సభలో అసలు ప్రతిపక్ష నాయకులకి అవమానం అనేది ఇప్పటికీ 3వసారి జరిగింది. ప్రజల పక్షాన మేము మాట్లాడడానికి వెళ్తే మీటింగ్ ఓవర్ అని మన గౌరవనీయులైన చైర్మన్ గారు మీటింగ్ని కంప్లీట్ చేస్తుండ్రు. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఛాంబర్లలో కూర్చొని మాట్లాడుకుంటుండ్రు, ఇంట్లోకి పోయి మాట్లాడుకుంటుండ్రు. మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లము, మాకు కనీసం సాధారణ మీటింగ్లో కూడా చెప్పనీకి అర్హత లేకుండా చేస్తున్నారు. మనం ప్రజల పక్షాన మనం మాట్లాడే అన్ని వార్డుల గురించి సమస్యలు చెప్పాలనుకుంటే చెప్పనీయకుండా మీటింగ్ ఓవర్ అని మన గౌరవ చైర్పర్సన్ గారు లేచి వెళ్ళిపోయినారు. ఇది ఎక్కడి న్యాయం? మేము ప్రజల గురించి ఎప్పుడు కొట్లాడాలి? మాకు వర్క్ ఇస్తలేరు, మాకు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు పిలుస్తలేరు, మా వార్డులకు ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేస్తలేరు. అట్లా చేయకపోయినా కానీ, గ్రౌండ్లో చేయకపోయినా కానీ కనీసం ఎమ్మెల్యే గారి ముందలైనా మీటింగ్లోనైనా మనం మా సమస్యల్ని పెట్టాలనుకుంటే కూడా అది కూడా పెట్టని చేస్తలేరు. ఇది ఎంత దారుణం ఇది చైర్మన్ గారిది. నేను ఒకటే కోరుతున్నా, చైర్మన్ గారికైనా, నేను అధికార నాయకులకైనా, మన ఎమ్మెల్యే గారికైనా, మన అధికారులకైనా చెప్పేది ఒకటే, ఈ ప్రజల సమస్యలు మీరు వినకుంటే ఇది ఉద్రిక్తగా మారి పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. 12 వార్డులు కాదు 36 వార్డులకు వెళ్ళి జనాలు బయటికి రోడ్డు పైనకి వస్తారు. ఆ టైం అనేది దగ్గర పడ్డది, మీరు అది కూడా చూస్తారు. కాబట్టి మీకు ఒకటే కోరుతున్నా, ఇంకా కొద్ది టైం ఉంది. మా వార్డులలో వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమున్నాయో చూసి మేము చెప్పిన ప్రపోజల్ని తీసుకొని దానికి కంప్లీట్ అయ్యేటట్టు చేయాలని నా యొక్క మనవి. కమిషనర్ మీద ఎంఆర్ఓ ఇట్లా చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు సర్వే నెంబర్ 1 మన ఇదే ప్రయత్నం నడుస్తుంది. మున్సిపల్ అపోజిట్లో 16 గుంటల భూమి మీద సర్వే నెంబర్ 130లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ప్రభుత్వ భూమి మీద కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాదాపు 16 కోట్ల భూమి వాల్యూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ ఆపుతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆపకుంటే ఖచ్చితంగా ఒక ఉద్యమం లాగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడనే టెంట్ వేసి కూర్చుంటామని చెప్పి ఈ మీడియంగా తెలియజేస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో కూడా మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 111 సర్వే నంబర్ ప్రస్తుత పరిస్థితి వివరించడం జరిగింది. కానీ సెకండ్ సాటర్డే, సండే 2 హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేస్ వచ్చిన పిదప వీళ్ళు ఏం చేసిరంటే ఈ 2 రోజులు హాలిడేస్ ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆ 2 రోజులు వర్క్ చేయండి, ఏం కాదని చెప్పి వాళ్ళు 2 రోజులు వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి సోమవారం రోజు కూడా మేము ప్రయత్నం చేసినాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని బెదిరిస్తే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది శనివారం రోజు. ఆ రోజు కూడా చెప్పింది మేము ఏదంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నది, ఆగండి, 24వ తేదీ వరకు కలెక్టర్ గారు తుది నిర్ణయం చేస్తారు, అప్పటి వరకు ఆగండి అని చెప్తే ఆగకుండా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు
మున్సిపాల్లో మా దగ్గర 7 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళకి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. వాళ్ళు మాట్లాడదామంటే, వాళ్ళు ఒకవేళ సమస్యల గురించి వివరిద్దామంటే వాళ్ళ పైన దాడులకు, ఇప్పుడు లేడీ కౌన్సిలర్ ఉన్నప్పుడు చైర్పర్సన్ గారు లేదా ఎమ్మెల్యే గారు లేదా కమిషనర్ గారు చెప్పొచ్చు, దానికి సమస్యకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి. అంతేగాని మిగతా కౌన్సిలర్లు ఒక ఆడ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే వాళ్ళ పైకి రావడము, విచ్చలవిడిగా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారికి వినబడినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మా మహిళా కౌన్సిలర్ భయపడి మాకు ఫోన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో ఇల్లీగల్ ఎలిగేషన్స్ అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు మహిళా కౌన్సిలర్లు ఫోన్ చేస్తే మేము భద్రత ఉంటుందని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్నే మహిళా కౌన్సిలర్లకు భద్రత లేకుంటే తాండూరు పట్టణంలో ఉన్న మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుంది? మాకు వాళ్ళు ఫోన్ చేసిరు, మాకు ఇట్లా ఇబ్బంది గురి చేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మాకు సమస్యలు వివరించనిస్తలేరు అని చెప్తే మేము మా బీఆర్ఎస్ యువ నాయకులం కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ గోడు వివరిస్తున్నారు. వాళ్ళు మేము ఏమైనా తాండూరు పట్టణం సంబంధించిన సమస్యలు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు మాట్లాడితే వీళ్ళు జవాబిచ్చే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఏం చేసినా కూడా మా పైన భౌతిక దాడులు, లేకపోతే మేము మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారు వినబడనట్టు డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉన్నది తప్ప ఇక్కడ మా ఏమి పట్టించుకునే నాదుడే లేడు అని చెప్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంది, అది బాధాకరం. ఎమ్మెల్యే గారి సమక్షంలో మహిళా కౌన్సిలర్లకు ఇబ్బంది అయినప్పుడు ఎమ్మెల్యే గారు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి కౌన్సిలర్లకు ఆపేసి వాళ్ళని మాట్లాడించి వాళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉంటే చెప్పాలి, అంతే తప్ప మహిళా కౌన్సిలర్లకు మాట్లాడియకుండా ఇబ్బంది పెట్టడం సరికాదు. 10 రోజుల నుంచి కూడా మేము గత 10 రోజుల నుంచి కూడా తాండూరు పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వ భూముల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతమైన దాడులు, వ్యక్తిగతమైన కక్షల సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. అడిగినా మీ దగ్గర పరిష్కారం ఉంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో చెప్తామని చెప్పండి, ఇంకేమైనా ఉంటే మీ దగ్గర ఆన్సర్ చెప్పండి. అంతేగాని మహిళా కౌన్సిలర్లను కించపరిచేలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా. అయితే ఇస్తున్నది తాండూరు పట్టణంలో ఉన్న 36 వార్డులు ఇప్పుడు లోపల కౌన్సిల్లో కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ, బీజేపీ కౌన్సిలర్లు కానీ, ఎంఐఎం కౌన్సిలర్లు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళ వార్డుల ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఎవరి కొరకు మాట్లాడుతున్నాం? మా కొరకు కాదు, మా టౌన్ డెవలప్ కావాలి, మా టౌన్లో ఉన్న సమస్యల గురించి, మా పట్టణంలో ఉన్న భూముల గురించి మేము మాట్లాడుతున్నాం. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకొని వదిలేసి ఉల్టా రివర్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 36 వార్డుల ప్రజలైతే గమనిస్తున్నారు కదా. సమస్య ఇక్కడితో ఆగదు, ఇది చాలా దూరం వెళ్తుంది. మీరు ఇదే విధంగా ఇబ్బంది పెడితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ ఒక్కొక్క కౌన్సిలర్ ఎంట ఒక్కో వార్డు నుంచి 100 మంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళకి భద్రతగా కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరంతా? అంటే ఇది మేము దృష్టి పెట్టినాం, మా పైన వాళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళకి ప్రైవేటే కావాలి, ప్రభుత్వంకి సంబంధించిన పనులు కాదు, డెవలప్మెంట్ పనులు కాదు. చైర్పర్సన్ హోదాలో ఉండి ఆమె కూడా అసలు ఒక మహిళా కౌన్సిలర్లు కదా, వాళ్ళకు ఒక విజ్ఞతతో మాట్లాడదాం, ఒక లెక్క పైన ఇచ్చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు వీళ్ళని ఇబ్బంది గురి చేయాలి, వీళ్ళు చెప్పింది వినొద్దని చెప్పి వాళ్ళకు ఉన్న తప్ప వేరే ఆలోచన లేదు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.